ఓం నమో నారాయణాయ నమశివాయ. మహాభారతంలో వనపర్వంలో వచ్చేసి అరణ్య పర్వంలో ఉన్నాం. ఈ అరణ్య పర్వంలో వచ్చేసి అర్జునుడు, ద్రౌపది వీళ్ళంతా కూడా కృష్ణుని పొగిడారు, అడగాల్సిన అడుగున్నారు. చివరి కృష్ణుడు చెప్పాడు, రానున్నటువంటి యుద్ధంలో అర్జునుడే ఈ కౌరవులను సంహరిస్తాడు. దుర్యోధనుడు వచ్చేసి భీముడి చేతిలో చేస్తాడు, కర్ణుడు వచ్చేసి అర్జునుడి చేతిలో చేస్తాడు. ఆ రిమైనింగ్ వాళ్ళు ఎవరి చేతిలో చనిపోతారు ఏంటి మొత్తం కూడా కృష్ణుడు చెప్పాడు. నేనున్నానమ్మా, దగ్గర నేనే చంపిస్తా అన్నాడు. ఇక వాసుదేవుడు ఇలా అంటున్నాడు, రాజా, నేను నీకు దగ్గరలో ద్వారకలోనే ఉండి ఉంటే నీవింత కష్టం పొంది ఉండేవాడివి కాదు. ఇది ఎవరు అడుగుతున్నారు? అయ్యా కృష్ణ, ఇప్పుడు మేము ఉన్నాం కదా, పాండవులు అడుగుతున్నారు, అసలు మేము ఓడిపోవాల్సి అసలు ఎందుకు వచ్చింది? అండ్ నువ్వు మాకు అండగా ఉండంగా ఇంత పెద్ద తప్పు అసలు మేము ఎలా చేసాం, జోదమాడి ఓడిపోయి ఇదంతా అంటే అప్పుడు కృష్ణుడు చెప్తున్నాడు, నేను ద్వారకలో కనుక ఉండుంటే ఇదంతా ఏది కాదయ్యా, నేను ద్వారకలో లేను అన్నాడు. ఇక కౌరవులు, ధృతరాష్ట్రుడు, రాజుని దుర్యోధనుడు నన్ను పిలవకుండా నేను వచ్చి ఉండేవాడిని. జోదం వల్ల కలిగే దోషాలను చూపించి ఆ జోదాన్ని ఆపేవాడిని. నేను మీకోసం భీష్మ, ద్రోణ, కృప, బాహ్లిక, ధృతరాష్ట్రులను రప్పించి నీ పుత్రులు జోదం ఆడరాదు అని చెప్పేవాడిని. జోదం వల్ల కలిగే అనర్థాలను చెప్పేవాడిని. ఆ జోదం కారణంగానే మీరు రాజహీనులయ్యారు. ఆ జ్యోత దోషాల వల్లనే పూర్వకాలంలో వీరసేన పుత్రుడైనటువంటి నలమహారాజు రాజ్యభ్రష్టుడయ్యాడు. నలదమైంది కథ ఆల్రెడీ మనం మాట్లాడుకున్నట్టున్నాం కదా, అది. సో ఈ జోదం కారణంగా ఊహించిన వినాశనం కలుగుతుంది. అందువల్ల ఈ జోద ప్రసంగాన్ని గురించి, సాతత్య దోషం గురించి ఉన్నదన్నట్లుగా వర్ణిస్తాను. స్త్రీల పట్ల కాంక్ష అంటే ఆడవారిపై మోజు, జోదం, వేట, మద్యపానం, ఈ 4 కామం వల్ల కలిగిన దుఃఖాలుగా చెప్పబడ్డాయి. కామం అంటే కోరికలు. ఎటువంటి కోరికలు? ఆడవారి మీద కోరిక, మందు మీద కోరిక, జోదం ఆడాలి అండ్ వేటాడాలి. ఈ 4 వల్ల మానవుడు ఐశ్వర్యభ్రష్టుడు అవుతాడు. శాస్త్ర కోవిదులు అన్ని చోట్ల ఈ 4 నిందింపదగినగా పేర్కొన్నారు. జ్యోత దోషాన్ని తెలిసిన వారు ఈ 4 జోదాన్ని మిక్కిలి నిందింపదగినదిగా పేర్కొన్నారు. నేను కూడా ఎప్పుడు ఇదే చెప్తూ ఉంటా, ఆడవారి మీద మోజు, వేట, మద్యపానం, జోదం, వీటిలో నిజంగా అన్నిటికన్నా చాలా ప్రమాదకరమైన జోదం. దాని తర్వాత ఆడవాళ్ళ మీద మోజు, ఆ తర్వాత వేట, చివరిది మద్యపానం. మద్యపానం కంట్రోల్లో ఉంచుకోవచ్చు అండ్ లిమిట్లో ఉన్నప్పుడు వాడు తాగి హ్యాపీగా నిద్రపోతాడు. సో మద్యపానం ఎంకరేజ్ చేయట్లేదు, బట్ అలవాటు ఉన్న వాళ్ళు కంట్రోల్లో ఉంటారు. ఇక అలవాటులో కూడా ఇంకా దాన్ని దాటి వెళ్ళే వాళ్ళు కూడా చేయలేడు, ఇంకా పోతాడు అండ్ ఇంకెందుకులే అదంతా వదిలేయండి. సరేనా? జోదం చాలా ప్రమాదకరం, జాగ్రత్త. ఇక జోదం వల్ల ఒక్క రోజులో సమస్త ధనము నశిస్తుంది. అది నిశ్చయంగా దుఃఖానికి దారితీస్తుంది. భోగాలు అనుభవించకుండానే సంపదలు నశిస్తాయి. వాక్పారుష్యం కలుగుతుంది. జోద ప్రసంగం మాత్రం చేతనే కాఠిన్యం పుడుతుంది. నాటి జోద సభలో ధృతరాష్ట్రునితో జోదం వల్ల కలిగే దోషాలన్నీ కూడా నేను చెప్పేవాడిని. సో జోదం వల్ల కలిగే దరిద్రాలు ఇవన్నీ మొత్తం నేను చెప్పేవాడిని. అయ్యా, నా ఈ మాటలను వారు గ్రహించినట్లయితే కురువంశీలందరూ కూడా శాంతి, ధర్మం, సంరక్షణ జరిగి ఉండేది. భరతశ్రేష్ఠ, మధురమై హితమైన నా మాటను వారు గౌరవించకపోతే వారిని బలంతో నిగ్రహించి ఉండేవాడిని. వాళ్ళు నాకు చెప్తే వినలేదా మాటలు, ఆపేవాడిని అయ్యా నా బలంతో. జోదంగా జరిగి ఉండేది కాదు నాకు తెలుసుంటే, నేను వచ్చి ఉంటే. బట్ ఆ సమయాన ఎవరూ కూడా కృష్ణుడి మనసులో కూడా తలుచుకోలే. వీళ్ళు మనసులో తలుచుకున్నా సరే కృష్ణుడు వచ్చేవాడు. అది ఇక్కడ అసలు పెద్దది ఏంటంటే, ఆయన ద్వారకలో ఉండుంటే కాదు, నువ్వు తలుచుకుని కృష్ణుడు వస్తాడు అంతే. వీళ్ళు ఎవరు తలుచుకోలేదు కృష్ణుడిని అసలు. వస్త్రాభరణం అంటే ద్రౌపది వస్త్రాభరణ సమయంలో అప్పుడు ఆమె లాస్ట్ ఆప్షన్ తలుచుకుంది, అన్నా కృష్ణ నువ్వే దిక్కన్నా అని చెప్పేసి. అప్పుడు ఆయన వచ్చి కాపాడతాడు. ఒకవేళ అక్కడ స్నేహితుల పేరుతో ఉన్న శత్రువులు అన్యాయానికి ఆశ్రయం ఇచ్చే ఆ ధృతరాష్ట్రునితో పాటు ఉంటే ఆ సభాసదులను జోదరులను కూడా వధించి ఉండేవాడిని. ఒకవేళ అక్కడ మంచి వాళ్ళే ఉన్నా, జోదం పేరుతో కానీ ఏదైనా చేస్తున్నా మొత్తాన్ని నేనే చంపేసేవాడిని. నేను అప్పుడు ఆ నర్త దేశంలోనే లేను, అందువల్ల నేను ఈ జోదం వల్ల ఇటువంటి కష్టం మీకు కలిగిందయ్యా అన్నాడు. బట్ మరలా చెప్తున్నా, ఈయన్ని కృష్ణ అసలు ఎవరు తలుచుకోవాలా, అది ఆ రోజు జరిగింది. నేను ద్వారకు తిరిగి వచ్చాక సాత్విక వల్ల మీకు కలిగిన కష్టాన్ని గురించి యథాతథంగా విన్నాను. అది విననంతనే మిక్కిలి ఉద్విగ్న మనస్కుడినయ్యాను. నేను చూడాలని త్వరగా వచ్చాను. అయ్యో, మనమంతా ఎంత కష్టంలో పడ్డాం, సోదరులతో పాటుగా కష్టంలో మునిగి ఉన్నా నేను చూస్తూ ఉన్నానయ్యా అని చెప్పేసి అన్నాడు. బట్ ఈరోజు మీకు అర్థమైంది కదా. ఒకటే గుర్తుంచుకోండి, ఎప్పుడైనా కానీ మనం దేవుణ్ణి కానీ మిత్రుడిని కానీ ఎవరైతే తలుచుకోవాలో ఇన్ టైంలో తలుచుకుంటే ఆటోమేటిక్గా సమస్యలే రావండి. అంత అయ్యాక తలుచుకుంటే అట్ట. ఇప్పుడు నేనే ఉన్నా, నాకు తెలిసిన వాళ్ళే ఉన్నారు. ఆ ఇష్యూ చేయటానికి ముందు వాళ్ళని అడిగితే సలహా ఇస్తా.
అంత అయిపోయాక ఇప్పుడు ఏం చేయాలి చెప్పరు అంటే ఇక నాకు మాత్రం ఏం చేయాలనిపించి చెప్పండి. ఇంక ఉన్న దానిలో బెటర్ ఆప్షన్ ఇవ్వగలుగుతాయి అంతే. సో జాగ్రత్త, ఇక నుంచి అయినా ఏదైనా కేర్ఫుల్గా ఉండండి. బట్ మరలా చెప్తున్నా, చాలా చాలా ప్రమాదం అండి జూదం మాత్రం. ఓకే, ఫ్రాంక్లీ ఐఎమ్ సేయింగ్, ఇప్పుడు ఓపెన్ అవుతున్నా. నాకు ఈ జోదం అంటేనే నా వల్ల కాని పని, అసలు ఆముడు దూరం అనమాట, భయం. ఇంకా స్త్రీలతో ఆడవారితో సరదా ఫ్రెండ్లీగా ఉండటం కానీ, వేట అన్నప్పుడు సరదాగా బయటికి వెళ్ళటం కానీ, ఇంకా ఫ్రెండ్స్తో అప్పుడప్పుడు మందు పార్టీలు కానీ, తప్పదు ఇంకా ఏమంటారు, బ్యాడ్ హ్యాబిట్స్ అయినా కొన్నిసార్లు ఇంకా వెళ్తున్నాను అలా. బట్ అలా అని చెప్పేసి మరలా ఆడవాళ్ళ మీద వ్యామోహం పిచ్చిటువంటి లేవు స్వామి. ఓకే, జనరల్గా మగవాడికి ఆడవాళ్ళ పట్ల ఉంటే చూసారు చిన్న చిన్న కోరికలు, సరదాగా మాట్లాడాలి, కాసేపు ఉండాలి, వెళ్ళాలి, అది అవి నార్మల్ ఒక మనిషికి ఉన్నట్టు. సో అంతిమంగా నేను చెప్పేది అది కూడా వద్దు, ఎందుకంటే ఈ రోజులలో ఎవరు నమ్మేటట్టు లేదు. సో అంతిమంగా మరలా చెప్తున్నా, జోదం జోలిగ్గా పోకండి. జోదం అంటే పేకాట, బెట్టింగ్లు ఇవన్నీ.